హరీష్, అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుంది కదా, ఈ యుద్ధం వెనుకున్న అసలైన కారణాలు ఏంటో నీకు తెలుసా? అవునన్నా, అసలు ఈ యుద్ధానికి మెయిన్ రీజన్ యురేనియమా, క్రూడ్ ఆయిలా, లేకపోతే అమెరికా గుత్తాధిపత్యమా? అసలు ఇంత భీకర పోరు జరుగుతుంటే ఐక్యరాజ్యం ఏం చేస్తుందంటావు? యాజ్ యూజువల్ అన్న, ప్రపంచ శాంతి అంటే ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చి వదిలేసింది. ఈ ఇరాన్ యుద్ధం గనక మూడో ప్రపంచ యుద్ధం అయితే ఈ ప్రపంచంలో అంతరించిపోయే తొలి దేశం ఏదో నీకు తెలుసా? అవునన్నా, ఆ పరిస్థితి కనుక వస్తే అసలు ఆ దేశం ఏమై ఉంటుందంటారు? ఈ యుద్ధం వెనుకున్న ప్రతి రహస్యాన్ని మీకు చెప్తా. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై భీకర రణం చేస్తున్నాయి. మిడిల్ ఈస్ట్లో దశాబ్దాలుగా రగులుతున్న నిప్పు ఇప్పుడు బహిరంగ సమరంగా మారింది. అమెరికా సాంకేతికతకు ఇజ్రాయెల్ వ్యూహాలు తోడవడంతో ఇరాన్ రాజధాని టెహ్రాన్ నగరం అంధకారంలో మునిగిపోయింది. ఈ యుద్ధం మూడవ ప్రపంచ యుద్ధంగా మారుతుందన్న అంచనాలు కూడా ఉన్నాయి. అయితే అసలు ఈ యుద్ధం ఎందుకు జరుగుతుందో మీకు తెలుసా? ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలు పొందకుండా ఉండేందుకు ఈ ఆపరేషన్ చేపట్టామని అమెరికా, ఇజ్రాయెల్ బహిరంగంగా ప్రకటించాయి. ఇరాన్ను పూర్తిగా అంతం చేస్తామని అమెరికా వెల్లడించింది. అమెరికాకు, ఇజ్రాయెల్కు అత్యంత సన్నిహిత మిత్ర దేశం కావడం, ఇరాన్ అణ్వాయుధాల తయారీకి ప్రయత్నిస్తుందన్న అనుమానాలు ప్రస్తుత దాడులకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. అయితే ఈ యుద్ధానికి అసలు కారణం పైకి చెప్పని రహస్యం: ప్రపంచ చమురు వాణిజ్యం. ఇజ్రాయెల్కు ముప్పులేని పరిస్థితులు కల్పిస్తూ ఇరాన్ చమురు వ్యాపారంపై ఆధిపత్యం సాధించడం అనేవి అమెరికా అసలు సిసలు అంతిమ లక్ష్యాలు. అయితే ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. ఎప్పటిలాగే ఐక్యరాజ్య సమితి శాంతి వచనాలు వల్లిస్తుంది, కానీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇక మన చివరి ప్రశ్న: మూడవ ప్రపంచ యుద్ధం వస్తే ఈ ప్రపంచంలో తూర్చిపెట్టుకుపోయే తొలి దేశం ఏదో తెలుసా? ఆ రహస్యాన్ని మీతో చెప్పేందుకు మరో వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను.